సో ఇప్పుడు ఈ రెండిట్లో అసలు ఏది క్లాస్ వేరియబుల్ అనేది మనం ఎలా చెప్తున్నాం? మనం ఇక్కడ డిక్లేర్ చేసాం సార్ క్లాస్ వేరియబుల్ ఎక్స్ ఇంట్ ఎక్స్. సో ఇక్కడ డిక్లేర్ చేసాము, కానీ దాన్ని మనం ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. కాదు బాస్, నేను ఏమడుగుతున్నా అంటే ఇప్పుడు నాకు అర్థమైంది, ఇది ఒక ఎక్స్ ని వాల్యూ అసైన్ చేస్తున్నాం, అది కరెక్ట్. బట్ ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఎక్స్ అది లోకల్ వేరియబులా లేకపోతే అది క్లాస్ వేరియబులా? జేవిఎం కి ఎలా అర్థం అవుతుంది? ఓకే, సో ఇక్కడ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ఫంక్షన్ అనుకోండి, మీరు సెట్ ఎక్స్ అనుకోండి. ఓకే, మీరు ఈ మెథడ్ మీరు చూస్తున్నారు. ఓకే, ఈ వాల్యూ ఏదైతే ఉందో ఎక్స్, ఇది ఎక్కడ ఉంది అని చెప్తుంది. సో ఈజ్ ఇట్ డిక్లేర్డ్ లోకలీ? నో. సో ఓకే, ఇది ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ నుంచి వస్తుంది. సో ఇట్ విల్ కన్సిడర్ దట్ ఎక్స్. ఓకే, సో రైట్ సైడ్ క్లియర్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కి వచ్చేసి మళ్ళీ యు ఆర్ సర్చింగ్, ఓకే ఐ నీడ్ టు అసైన్ దిస్ వాల్యూ టు ఎక్స్. వేర్ ఈజ్ ఎక్స్? లోకల్ లో డిక్లేర్ చేయలేదు, ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ లో ఉందా? ఆ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ లో ఉంది. సో లెఫ్ట్ సైడ్ ఎక్స్ కూడా అది ఇదే తీసుకుంటది. వై విల్ ఇట్ కన్సిడర్ ద క్లాస్ వేరియబుల్? ఎందుకు? లోకల్ లో ఉన్నప్పుడు ఇట్ విల్ కన్సిడర్ లోకల్ ఓన్లీ కదా. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు ఎక్స్ ల మధ్యలో డిఫరెన్స్ లేదు, రెండు ఎక్స్ లేదు. సో in general if I say this is temp, this is temp, appudu when it is searching class, when set x is searching x ekkada undabba ante local lo ledu, function arguments lo ledu, appudu manam anochu okay ఇది క్లాస్ వేరియబుల్ x అని set x కి తెలిసిపోతది. ఓకే, బట్ ఈ x పెట్టినప్పుడు it will get confused. అరే ఈ x కన్ఫ్యూజ్ అవ్వదు, అది దానికి క్లారిటీ ఫుల్ ఉంది. ఈ ఎక్స్ ఇక్కడ నుంచి వస్తుంది కాబట్టి నేను ఇదే తీసుకుంటా అంటది. అంటే ఈ వాల్యూ తీసుకొని దీనికి అసైన్ చేసింది, అది అర్థమవుతుంది కదా. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే నా పాయింట్ ఏంది, ఇక్కడ నా ఆబ్జెక్టివ్ ఏంది జేవిఎంది, నేను ఇక్కడ పాస్ చేస్తున్న వాల్యూ క్లాస్ వేరియబుల్ కి అసైన్ చేయాలి. సో ఎలా చేద్దాం నేను? అప్పుడు నేను ఏం చెప్పెడతా అంటే దిస్ డాట్ ఎక్స్ అంటే ఇక్కడ దిస్ అంటే మీనింగ్ ఏంటిది? దిస్ అంటే కరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ కి రిఫర్ చేయడం. కరెంట్ క్లాస్ ఒక ఆబ్జెక్ట్ కి ఎక్స్ వేరియబుల్ ఏంటిది? ఇక్కడ ఆబ్జెక్ట్ కి వేరియబుల్ ఇది అసైన్ అవుతుందా? ఇది అసైన్ అవ్వదు, ఇది అసైన్ అవుతుంది. ఎందుకంటే ఆబ్జెక్ట్ కి ఏముందంటే ఎక్స్ ఉంది, నేమ్ ఉంది, సెట్ ఎక్స్ ఉంది విత్ వన్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఇంట్, సెట్ నేమ్ ఉంది విత్ వన్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ స్ట్రింగ్. అంతేకాని దిస్ డాట్ ఎక్స్ అన్నప్పుడు మనకి ఇదే అసైన్ అవుతుంది. ఓకే రైట్. ఇంకోటి నేను మీకు చెప్తాను. ఇప్పుడు మనం అంటున్నాము దిస్ డాట్ ఎక్స్ అన్నప్పుడు ఇది అసైన్ అవుతుంది అంటే దీని అర్థం ఆ ఆబ్జెక్ట్ లో ఎక్స్ ఉంది అన్నట్లు. కానీ ఆ ఆబ్జెక్ట్ ఎక్స్ ని వాడుకోలేదు. ఓకే, ఇక్కడ మీకు మళ్ళీ చెప్తాను. సో ఇప్పుడు నేను సపోజ్ ఈ మెథడ్ ఉంది కదా పబ్లిక్ ఇంట్ గెట్ ఎక్స్ అనేది, తీసేసిన అనుకోండి. ఓకే, అండ్ ఇక్కడ మనము శాంపుల్ క్లాస్ ఆబ్జెక్ట్ ఉంది మన దగ్గర. సో ఇప్పుడు శాంపుల్ క్లాస్ లో ఉన్న ఎక్స్ వేరియబుల్ ఆ ఆబ్జెక్ట్ కి కావాలనుకోండి, అది ఎలా తెచ్చుకుంటది? ఓకే, నేను క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తాను. ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి ఆ ఆబ్జెక్ట్ లో ఉన్న ఎక్స్ వేరియబుల్ వాల్యూ కావాలంటే అది ఎలా తెచ్చుకుంటది? యూజింగ్ సెట్ నేమ్. సెట్ నేమ్ అంటే సెట్ చేస్తున్నట్లు, గెట్ చేస్తున్నట్లు. సెట్ నేమ్ అంటే ఏం చూడండి, వేరియబుల్ కి వాల్యూ అసైన్ చేస్తుంది. కానీ ఇప్పుడు దానికి తెలియాలి ఆ నేమ్ వాల్యూ ఏంటిది, ఆ ఎక్స్ వాల్యూ ఏంటిది, దానికి తెలియాలి ఎవరికి? శాంపుల్ క్లాస్ కి. సో ఇట్ షుడ్ సమ్హౌ గెట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, గెట్ ద వాల్యూ ఆఫ్ నేమ్. అది ఎలా తెచ్చుకుంటది? చెప్పండి సార్. ఓకే, సో ఇప్పుడు నాకు నేమ్ కావాలనుకోండి, అప్పుడు నేను గెట్ నేమ్ అని కాల్ చేస్తాను, అప్పుడు నాకు నేమ్ వాల్యూ వస్తుంది కదా. సిమిలర్లీ నాకు ఇప్పుడు శాంపుల్ క్లాస్ లో ఉన్న ఎక్స్ కావాలంటే నేను దానికి ఒక గెటర్ రాసుకుంటా. ఈ గెట్ ఎక్స్ అనేది రాసుకుంటా, అప్పుడు నాకు రిటర్న్ ఎక్స్ అని వస్తుంది. క్లియర్ కదా? ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇఫ్ ఐ వాంట్
యాజ్ అన్ ఆబ్జెక్ట్ నా క్లాస్ వేరియబుల్ వాల్యూ కావాలనుకోండి, అప్పుడు ఐ హ్యావ్ టు రైట్ దిస్ మెథడ్స్. ఓకే ఇట్లాంటి మెథడ్స్ మనం గెటర్ మెథడ్స్ అంటాం. ఓకే, ఇప్పుడు నేను ఒక వేరియబుల్ కి వాల్యూ సెట్ చేయాలనుకోండి, సో సెట్ మెథడ్స్ రాస్తాం. సెట్ ఎక్స్, సెట్ నేమ్, వాటిలో మనం సెటర్ మెథడ్స్ అంటాం. Okay, so this was just a concept that I was revising that has nothing to do with the static. ఇప్పుడు మనం స్టాటిక్ గురించి అర్థం చేసుకుందాం. సో let's remove everything which is not required. Let's save it as getter setter concept. Save a copy as వద్దు, ఫైల్ సేవ్ యాజ్ కనిపిస్తుందా అండి? ఎస్. సో దీన్ని మనం getter setter కాన్సెప్ట్. ఓకే, అది సెపరేట్ గా సేవ్ అయిపోయింది. ఇప్పుడు లెట్స్ ఓపెన్ స్టాటిక్. ఇది ఓకే. సో ఇప్పుడు ఇది కంపైల్ చేశారనుకోండి, మనకి ఎర్రర్ వస్తుంది కదా, ఎందుకంటే ఫైల్ నేమ్ పబ్లిక్ క్లాస్ నేమ్ సేమ్ లేదు. సో లెట్స్ చేంజ్ దిస్ ఆల్సో. getter setter కాన్సెప్ట్. ఫైన్. ఇప్పుడు మన గెటర్ సెటర్ క్లియర్ కాబట్టి లెట్ మీ క్లోజ్ ఇట్, ఇది మనకు అవసరం లేదు. ఇప్పుడు మనం స్టాటిక్ కాన్సెప్ట్ గురించి ఇప్పుడు అర్థం చేసుకుందాం. సో దీంట్లో మనకు అనవసరమైనవి మనం తీసేసుకుందాం. లెట్స్ ఫోకస్ ఆన్ నేమ్. గెట్ ఎక్స్ అవసరం లేదు, ఇది అవసరం లేదు. సో మనకి ఇప్పుడు ఈ క్లాస్ లో ఏముంది, ఒక వేరియబుల్ ఉంది, ఒక గెటర్ మెథడ్, ఒక సెటర్ మెథడ్ ఉంది, అంతే. ఓకే, నౌ టు అండర్స్టాండ్ లెట్స్ క్రియేట్ వన్ మోర్ వేరియబుల్ కాల్డ్ స్టాటిక్ string. Let's say ఏమి రాద్దాం, ఫ్రూట్. ఓకే, సో ఇప్పుడు లెట్స్ ట్రై టు యాక్సెస్ ఇట్. దీనికి మళ్ళీ సెటర్ గెటర్ రాద్దామా మనం? ఆల్రెడీ ఓకే, ఫ్రూట్ కి రాయలే కదా? ఓకే, మీరు రాస్తారా? నేను స్క్రీన్ షేర్ మీకు కంట్రోల్ ఇస్తే మీకు అర్థమైపోయింది, మంచిగా రాయగలుగుతారా? నేను చెప్తాను సార్ ఒకసారి, మీరు ఇప్పుడు సెటర్ రాయాలి మనం. పబ్లిక్ స్టాటిక్ void fruit ఓకే, of string fruit. Okay, open and close. Then 1 minute, sir. Yeah, easy. This dot okay, name equal to fruit. మీరు ఎక్కడి నుంచి అన్నా చూసి చెప్తున్నారా? నో సార్, నో. మరి అబ్జర్వింగ్ పైన. ఓకే, మరి ఇది నేమ్ కాదు కదండి, ఇది ఫ్రూట్. ఓకే, ఇది మనం నేమ్ చేసుకుందాం. ఆర్ లెట్స్ మేక్ ఇట్ యాజ్ నేమ్, మేక్ ఇట్ యాజ్ ఎక్స్. ఎలాగో మనకి ఇది ఒకటి. ఇక్కడ గెట్ ఉందా? ఫైన్, లెట్స్ మేక్ ఇట్ యాజ్ నేమ్. సో ఇప్పుడు నేను ఇట్లా రాసుకోవడంలో తప్పు ఉందా ఏమన్నా? లేదు సార్, ఇట్లా కూడా పనిచేస్తుంది కదా? ఎందుకంటే యు నో ద కాన్సెప్ట్ బిహైండ్ ఇట్, సో మీకు అర్థం అవుతుంది ఇది కరెక్టా, ఇది. సో మీరు ఎలా వెరిఫై చేస్తారు ఇది కరెక్టా కాదంటే, మీరు జేవిఎం అయిపోతారు. Now you will say, okay, I have to execute. Can I execute it? If you say you are able to execute, అంటే అక్కడ రాసింది కరెక్ట్. ఓకే, సో మనము జేవిఎం అనుకుని ఆలోచించాలి. ఓకే, యా. నౌ ఇది ఫైన్. అండ్ దిస్ డాట్ గెట్ నేమ్, గెటర్ ఉంది, సెటర్ ఉంది. ఓకే, లెట్స్ రైట్ సెటర్ నౌ. పబ్లిక్ చెప్పండి. పబ్లిక్ వాయిడ్ సెట్ నేమ్. సార్ ఆల్రెడీ ఒక సెట్ నేమ్ ఉంది కదా, సో మళ్ళీ అగైన్ ఇట్ విల్ యాక్ట్. ఫ్రూట్ కి చెప్పండి. ఫ్రూట్ కి సెటర్ మెథడా సార్? కరెక్ట్. సారీ, సెటర్ ఆల్రెడీ రాసాం కదా. అదే నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఏం గెటర్ కావాలా? ఫ్రూట్ కి గెటర్, కరెక్ట్. పబ్లిక్ వాయిడ్ గెట్ ఫ్రూట్. ఓకే,
open and close brace. Okay. Next, return fruit. Okay. సో నాకు ఇక్కడ ఒక డౌట్ అండి, మీరు చెప్పండి. ఇప్పుడు మనం గెటర్ రాసేటప్పుడు మనం స్టాటిక్ వర్డ్ పెట్టినామండి, గెటర్ రాసేటప్పుడు ఎందుకు పెట్టట్లేదు? అంటే ఈ మెథడ్ లో లైన్ నెంబర్ 22 అండ్ లైన్ నెంబర్ 28 ఇక్కడ స్టాటిక్ పెట్టాము, ఇక్కడ ఎందుకు పెట్టలేదు అంటున్నారు. కరెక్ట్. గెటర్ మెథడ్ కి స్టాటిక్ ఉండదు కదా సార్? ఓకే, ఎందుకు ఉండదండి? ఓకే ఫైన్, బికాజ్ ఇట్ విల్ చేంజ్. నో 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 నో. సో ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగకూడదు, ఎందుకంటే ఐ డిడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ యూ ద కాన్సెప్ట్. ఆఫ్టర్ ఎక్స్ప్లెయినింగ్ ఐ విల్ ఆస్క్ యూ. ఓకే. యా. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ మెథడ్ నేమ్ తప్పు రాసాం. మనం రాయాల్సింది సెట్ ఫ్రూట్. ఓకే. FRUIT. ఎస్. ఓకే. ఫ్రూట్ స్పెల్లింగ్ కరెక్టేనా అండి? ఓకే ఓకే ఫైన్. యా. So now let's delete everything. So the only thing that we are doing is creating sample class object. ఇంకేం చేయట్లేదు. సో ఇప్పుడు మనం టూ థింగ్స్ ఏం చేద్దాం అంటే, ఫస్ట్ మన స్టాటిక్ ని యూస్ చేయట్లేదు, స్టాటిక్ ఉంది కానీ యూస్ చేయట్లేదు. సో లెట్స్ సింప్లీ ఎగ్జిక్యూట్ అండ్ సీ వాట్ ఆల్ ఎర్రర్స్ వి ఆర్ గోయింగ్ టు గెట్. క్లాస్ డాట్ గెట్ ఫ్రూట్ అని కొడదాం. ఓకే. ఇక్కడ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చెప్పండి? అవుట్పుట్ ఫ్రూట్. అంటే ఆ ఫ్రూట్ ఏంటిది? అర్థం కాదు సార్. ఫ్రూట్ ఏంటి అంటే గెట్ ఫ్రూట్ ఆర్ సెట్ ఫ్రూట్ అన్న. ఈ గెట్ ఫ్రూట్ కి మనకి JVM లో ఏం అవుట్పుట్ వస్తుంది? కమాండ్ ప్రాంప్ట్ లో ఏం అవుట్పుట్ వస్తుంది? అంటే ఫ్రూట్ ని రిటర్న్ చేస్తుంది. ఫ్రూట్ ఏ టైప్? స్ట్రింగ్. సో లెట్స్ రైట్ స్ట్రింగ్ టెంప్. దీంట్లో వాల్యూ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు లెట్ మీ డూ println సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఆఫ్ టెంప్. సార్ అక్కడ టైప్ కూడా ఇవ్వాల్సి ఉంటుందా? ఎక్కడ అండి? స్ట్రింగ్ టెంప్. ఇప్పుడు నేను ఇది ఇవ్వలేదు అనుకోండి, ఇప్పుడు అప్పుడు JVM కి తెలియదు అసలు టెంప్ ఎవరు, ఇది ఎక్కడ డిక్లేర్ చేశారని అడుగుతుంది మీరు. అంతే కదా? ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, బికాస్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్, లెట్స్ ట్రై టు రిమూవ్ దిస్ వేరియబుల్. ఇది మనకి ఇంకా అవసరం లేదు. లెట్స్ డైరెక్ట్లీ పుట్ దిస్ ఇన్ ద ప్రింట్. ఓకే. ఇది దీంట్లో ఏం డౌట్ లేదు కదండి మీకు? లేదు సార్. ఓకే, ఎక్సలెంట్. సో లెట్స్ ఓకే, ఇది రాసాం. నౌ జస్ట్ సెట్ వన్ మోర్. సో శాంపుల్ క్లాస్ డాట్ సెట్ ఫ్రూట్. ఇప్పుడు రాద్దాం ఆరెంజ్. ఓకే. ఇప్పుడు మళ్ళీ ప్రింట్ చేద్దాం. ఓకే, ఇక్కడ మళ్ళీ ప్రింట్ చేద్దాం. ఇప్పుడు చెప్పండి, నేను ఇప్పుడు అడిగేది ఏంటంటే, ఈ లైన్ నెంబర్ 6 ఉంది కదా, ఇది ప్రింట్ చేసినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందని అనుకుంటున్నారు? ఆరెంజ్. ఆరెంజా? పైన సిక్స్త్ లైన్ గెట్ ఫ్రూట్. దానికి అవుట్పుట్ ఏంటి? ఇట్ రిటర్న్స్ ఫ్రూట్. అవునండి. ఆ ఫ్రూట్ వాల్యూ ఏంటిది? ఆరెంజ్ సార్. ఆరెంజా? ఓకే, లెట్ మీ రైట్ దట్ ఆరెంజ్. సరే, ఇప్పుడు లైన్ నెంబర్ 10 లో మనకి ఫ్రూట్ వాల్యూ ఏంటిది? ఫ్రూట్ ఓన్లీ. ఫ్రూటా? ఫ్రూట్ వస్తుందా అండి? ఓకే. ఇప్పుడు మన ఇద్దరం ఫైన్. ఇప్పుడు మన ఇద్దరం JVM. ఓకే. ఫస్ట్ I simply created the object. Okay. Now I am calling the get fruit method. Get fruit. Okay. సో ఇప్పుడు get fruit దగ్గరికి వెళ్దాం. ఓకే, ఇక్కడికి వచ్చేసినాం, లైన్ నెంబర్ 30కి వచ్చేసాం. సో ఇప్పుడు సింప్లీ రిటర్నింగ్ ఫ్రూట్. ఈ ఫ్రూట్ వాల్యూ ఏంటిది కరెంట్ గా? స్ట్రింగ్ ఫ్రూట్. అవును, దాని వాల్యూ. నో, అసలు వాల్యూ ఏం లేదు సార్. వాల్యూ లేదంటే ఏమనుకోవచ్చు మనము, దానికి ప్రస్తుతం వాల్యూ ఉంది. డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ స్ట్రింగ్ ఇస్ ఎంప్టీ. ఓకే. అంటే ఇది ఏమి ఇంటిజర్ 0 నా సార్? ఇంటిజర్ కాదండి, ఇది స్ట్రింగ్ కదా. నార్మల్ గా ఇంట్ అయితే డిఫాల్ట్ వాల్యూ 0 ఉంటుంది.
int కి 0 ఉంటది, స్ట్రింగ్ కి స్ట్రింగ్ డిఫాల్ట్ వాల్యూ ఉంటది విచ్ ఇస్ ఎంటీ. సో ఇది రిటర్న్ చేస్తుంది ఎంటీ. సో ఇక్కడ మనకి ఎంటీ వస్తుంది, ఆరెంజ్ రాదు. ఓకే ఓకే, ఎందుకంటే ఆరెంజ్ మనం నెక్స్ట్ లైన్ లో పెట్టినాం, అది ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఓకే లైన్ బై లైన్ వస్తుంది కదా. ఓకే, సో ఇప్పుడు సెట్ ఫ్రూట్ చేస్తున్నాం. సెట్ ఫ్రూట్ చేసినప్పుడు ఇప్పుడు దాని వాల్యూ ఏమవుతుంది, ఇప్పుడు ఇట్ ఈస్ చేంజింగ్ టు ఆరెంజ్. ఇప్పుడు మనం కాల్ చేసినప్పుడు ఏమొస్తుందండి, రిటర్న్ ఫ్రూట్ అంటుంది. సో ఫ్రూట్ రాదు, ఫ్రూట్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫ్రూట్ అంటే ఫ్రూట్ కాదు, ఫ్రూట్ వాల్యూ అది. సో ఇక్కడ మనకి ఆరెంజ్ వస్తుంది. క్లియర్ కదా అండి. ఇప్పుడు మనం ఎర్రర్ లా అండర్స్టాండ్ చేసుకుందాం. సో ఎర్రర్ అండర్స్టాండ్ చేసుకుంటే ముందు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. సో రైట్ క్లిక్, ఓపెన్ ఫైల్ లొకేషన్, ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్, and let's minimize everything which is not required. సో మనకి నోట్ప్యాడ్ ఉంది, ఇది ఉంది, మనకి రెండు పక్కన పక్కన మంచి. మీకు ఫాంట్ కనిపిస్తుందా అండి? yes sir కనిపిస్తుంది. ఓకే, జావా సి స్టాటిక్ కాన్సెప్ట్ డాట్ జావా. మంచిగా ఎర్రర్లో వస్తున్నాయని చూద్దాం. ఓకే, మనకి ఇక్కడ ఏమొస్తుందండి, void type not allowed. ఓకే 10th లైన్, లైన్ బై లైన్ వద్దామండి. 6th లైన్ జావా void type not allowed here. నాట్ అలౌడ్ అంటే దాని అర్థమైంది, మనకు అర్థమవుతుందా ఏమన్నా? 6th లైన్ లో వాయిడ్ అనేది అలౌ లేదంటుంది. ఓకే, ఎందుకు అలౌ లేదు? ఇక్కడ మనం గెట్ ఫ్రూట్ రాసినాం 6th లైన్ లో, అలౌడ్ నాట్ అలౌడ్ హియర్ అంటుంది. ఎందుకు చెప్పండి? బికాజ్ ఇక్కడ వాయిడ్ రాసామంటే రిటర్న్స్ నథింగ్, దెన్ మనం ఇక్కడ ఎలా కాల్ చేస్తాము అని. అదే ఎక్సలెంట్ అబ్బా, యు సెడ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ పాయింట్. సో ఇక్కడ మనం రాసింది కూడా తప్పే. ఇక్కడ ఏంది, మనం రిటర్న్ ఫ్రూట్ చేస్తున్నాం అంటే ఫ్రూట్ ఏంటి, స్ట్రింగ్. సో మెథడ్ రిటర్న్ టైప్ ఏమి ఉండాలి? స్టాటిక్. స్టాటిక్ కాదు, రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ స్ట్రింగ్. మరి స్టాటిక్ అంటారు. అదే కన్ఫ్యూజ్డ్. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం సరే, కానీ మనం ఓల్డ్ కాన్సెప్ట్స్ మర్చిపోవద్దు. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ ఇట్లాంటివి అడిగినాక మీరు ఆలోచించండి, టేక్ యూర్ ఓన్ టైం. తప్పు చెప్పండి, ఎందుకంటే మీరు ఆలోచించారనుకోండి, ఆలోచించి చెప్పారనుకోండి, మీకు అట్లనే అలవాటు అవుతుంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఇంటర్వ్యూ ఎక్కడన్నా మనకి పెద్ద పెద్ద క్వశ్చన్లు అడిగారు, చిన్న చిన్న సిల్లివి అడుగుతారు. సో మన ఫౌండేషన్ క్లియర్ గా ఉన్నాయా లేవా అని. ఓకే, ఇప్పుడు లైన్ నెంబర్ 10 లో కూడా ఇంకా అది మనం క్లియర్ చేసేసాం కదా స్ట్రింగ్. సో ఈవెన్ దిస్ ఇస్ కరెక్టెడ్. ఇప్పుడు చూడండి, నాన్ స్టాటిక్ వేరియబుల్ దిస్ కెనాట్ బి రెఫరెన్స్ ఫ్రమ్ అ స్టాటిక్ కాంటెక్స్ట్. ఇది అర్థమైందబ్బా, కొద్దిగా ఎక్కువ ఇంగ్లీష్ వాడినట్లుంది వీళ్ళు. నాన్ స్టాటిక్ వేరియబుల్, ఇప్పుడు మనం ఫ్రూట్ గురించి మారుతున్నాం. సో ఫ్రూట్ అనేది నాన్ స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్ వేరియబుల్, అది స్టాటిక్ వేరియబుల్. కెనాట్ బి రెఫరెన్స్ ఫ్రమ్ అ స్టాటిక్ కాన్సెప్ట్. ఇది సో దిస్ డాట్ ఫ్రూట్ అనేది మనకు. సో ఇప్పుడు ఏం చెప్పినా నేను, దిస్ అనేది ఏంటిది, ఆబ్జెక్ట్ రెఫరెన్స్. సో ఇక్కడ మనం స్టాటిక్ పెట్టినాం, ఒకటేమో మనం ఇది కరెక్ట్ పెట్టినాం. ఇప్పుడు ఇది స్టాటిక్ వేరియబుల్ కాబట్టి ఇక్కడ స్టాటిక్ మీద వాడుతున్నాం కాబట్టి ఓకే వాడుకున్నాం. బట్ ఈ దిస్ అనేది ఆబ్జెక్ట్ కోసం కదా. సో లెట్స్ ఒక పని చేద్దాం, లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ స్టెప్ బై స్టెప్. సో ఇక్కడ ఇదేమంటుందంటే, ఒక స్టాటిక్ వేరియబుల్, నాన్ స్టాటిక్ వేరియబుల్ కెనాట్ బి రెఫరెన్స్ ఫ్రమ్ అ స్టాటిక్ కాంటెక్స్ట్. అంటే ఇప్పుడు దీనికి తెలియదు, యాజ్ ఆఫ్ నౌ ఇట్ డజంట్ నో వెదర్ ఇట్ ఇస్ స్టాటిక్ ఆర్ నాట్. బట్ ఇది స్టాటిక్ కాంటెక్స్ట్ అనేది ఎందుకు అంటుంది చెప్పండి? ఎందుకంటే మన మెథడ్ అనేది స్టాటిక్ టైప్. మన మెథడ్ స్టాటిక్ టైప్ కాబట్టి అది ఆ ఫంక్షన్ అనేది మొత్తం స్టాటిక్ కాంటెక్స్ట్ అయిపోతుంది. అంటే ఒక్క మెథడ్ స్టాటిక్ అన్నప్పుడు దాని లోపలికి వెళ్ళామంటే దాని లోపల ఉన్నది మొత్తం స్టాటిక్ కాంటెక్స్ట్ అవుతుంది. సో కాంటెక్స్ట్ అంటే ఎట్లాంటి రీజన్ లో ఉన్నాం ఇప్పుడు మనం స్టాటిక్ రీజన్ లో ఉన్నాం. ఓకే, సో ఇప్పుడు దిస్ డాట్ ఫ్రూట్ అంటే అదేమనుకుంటుంది, లేదా నాన్ స్టాటిక్ వేరియబుల్ కాబట్టి మీరు ఇట్లా దిస్ వాడలేరు అని చెప్తుంది అది. ఓకేనా, ఎందుకంటే ఇది క్లాస్ వేరియబుల్, అది ఆబ్జెక్ట్ వేరియబుల్ కాదు, ఇది ఏంటిది స్టాటిక్ ఫీల్డ్. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ మనం ఏదో టెంప్ పెట్టుకుందాం, ఇక్కడ టెంప్ పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు ఒకసారి వేరే చూసి మళ్ళీ దీనికి వచ్చేద్దాం. అన్ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వాల్యూ, రిటర్న్ ఫ్రూట్. ఎక్కడండి మనం గెట్ ఎక్కడ చేస్తున్నాం, ఇక్కడ గెట్ రిటర్న్ ఫ్రూట్.
పైన ఎక్కడండి? ఇక్కడ సార్ గెట్ స్ట్రింగ్ గెట్ ఫ్రూట్ రిటర్న్ ఫ్రూట్ అని పేరు. సో ఇక్కడ ఎర్రర్ ఏముంది? ఇన్కంపాటిబుల్ టైప్స్, అన్ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వాల్యూ, రిటర్న్ ఫ్రూట్. ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్? లైన్ నెంబర్ 31 లో రిటర్న్ ఫ్రూట్ అనేది అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో అది మనం చూద్దాం. సో లెట్స్ సీ దిస్. ఇప్పుడు ఫ్రూట్ అనేది ఏంటిది? ఫ్రూట్ ఇస్ ఎ స్ట్రింగ్ విచ్ ఇస్ ఆఫ్ స్టాటిక్ వేరియబుల్. సో స్టాటిక్ వేరియబుల్ మాట గురించి యూస్ చేయాలంటే దట్ షుడ్ బి ఇన్ ద స్టాటిక్ కాంటెక్స్ట్. ఓకే, స్టాటిక్ కాంటెక్స్ట్. స్టాటిక్ కరెక్ట్. సో ఇక్కడ మనం ఏం గుర్తు ఏం పెట్టుకుంటలేం. ఇక్కడ వీఆర్ అండర్స్టాండింగ్. ఓకేనా? స్టాటిక్ పెట్టాలి, ఎప్పుడు స్టాటిక్ పెట్టకూడదు సంబంధమే లేదు. మనం అసలు ఏం రాస్తున్నామో దాన్ని బట్టి మీరు ఆలోచించండి. ఇప్పుడు పెట్టాలా వద్దా. సో ఇప్పుడు ఇది రిజాల్వ్ అయిందా లేదా మనం మళ్ళీ కంపైల్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇంట్ కెనాట్ బి కన్వర్టెడ్ టు స్ట్రింగ్. ఓకే, ఇది నేమ్ అనేది ఇప్పుడు మనకి ఇంట్ కాబట్టి ఇక్కడ ఇంట్ పెట్టేయాలి. సో ఇప్పుడు మళ్ళీ కొత్త ఎర్రర్లు చూద్దాం. CLS జావా సి. సో ఇప్పుడు అంతా కరెక్ట్ అయినా? ఓకే. సో ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏంది? అసలు ఇక్కడ స్టాటిక్ ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు పెట్టకూడదు. ఓకే, ఎప్పుడు దిస్ వాడాలి, ఎప్పుడు వాడకూడదు. కరెక్ట్. సో ఎవ్రీథింగ్ ఇన్సైడ్ a static function is called static context. ఓకే, ఇది కరెక్ట్ కదా? ఇంకోటి ఏం పాయింట్ నేర్చుకున్నాం ఇక్కడ? దిస్ వేరియబుల్, దిస్ కీవర్డ్ cannot be applied on static variable. Okay. This is clear? Yep. Now let's try to execute. So ఇప్పుడు మనము జావా స్టాటిక్. సో పైన నల్ వచ్చింది, దెన్ మనకి ఆరెంజ్ వచ్చింది. సో ఎంటీ ఉండదు, నల్ ఉంటుంది, స్ట్రింగ్. ఓకే ఓకే. సో ఇక్కడ ఒకటి మిమ్మల్ని అడుగుతాను. ఓకే, ఇప్పుడు వద్దులేండి, నేను ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాక అనిపిస్తాను. సో ఇప్పుడు మనము స్టాటిక్ ఫీల్డ్స్ గురించి అర్థం చేసుకున్నాము. బట్ ఇక్కడ ఇంకో మంచి కాన్సెప్ట్స్ ఉంది. స్టాటిక్ యూస్ ఏంటి అసలు? ఓకే, ఇప్పుడు మనకి అర్థమైంది అసలు స్టాటిక్ ఏంది. ఇప్పుడు మనము బేసిక్ గా స్టాటిక్ ఎప్పుడు రాయాలి, రాయకూడదు అనుకుంటాం. కానీ ఇక్కడ స్టాటిక్ పెట్టినందుకు మనకి యూజ్ ఏంది మనకి ఇంకా అర్థం కాలేదు. ఓకే, సో నేను ముందు ప్రొసీడ్ అవ్వక ముందు లైన్ నెంబర్ 5 నుంచి లైన్ నెంబర్ 8 వరకు ఏమన్నా డౌట్ ఉంది సో ఫార్? నో సార్. నో కదా? we are good kada. Now let's create one more sample class. So let's write sample class 2 is equal to new sample class. Okay, ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఇక్కడ మనము ఇదే లైన్ మళ్ళీ ప్రింట్ చేద్దాము. ఓకే, కాపీ పేస్ట్. ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ ఏం రావచ్చు అండి? వెయిట్ సార్, ఇక్కడ సార్ శాంపుల్ క్లాస్ 2 దగ్గర లైన్ నెంబర్ 12 శాంపుల్ క్లాస్ 2. అసలు శాంపుల్ క్లాస్ 2 అనే క్లాస్ ఎక్కడ ఉంది? అది ఆబ్జెక్ట్ అండి, క్లాస్ కాదు. అదే ఆబ్జెక్ట్. ఓకే, సారీ సార్, సెకండ్ ఆబ్జెక్ట్. మన ఆబ్జెక్ట్ ఫండమెంటల్స్ మర్చిపోకండి. ఓకే, సెకండ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. సో క్రియేట్ చేసిన తర్వాత అది గెట్ ప్రింట్ చేయాలి. గెట్ ఫ్రూట్ అనే మెథడ్ ని కాల్ చేస్తుంది. సో దెన్ అగైన్ ఇట్ రిటర్న్స్ ఫ్రూట్. ఆ ఫ్రూట్ రిటర్న్ చేస్తుందండి, దాని వాల్యూ చెప్పండి. ఆరెంజ్. ఆరెంజా? ఎందుకు? నల్ ఎందుకు రాదు? ఇది కొత్త ఆబ్జెక్ట్. నల్లే అనుకుంటా సార్. ఓకే ఫైన్, మీరు మంచిగా ఆలోచించండి. ఎందుకు అట్లా ఆలోచించారో చెప్పి నాకు ఆన్సర్. నల్లా? ఎందుకు నల్లు చెప్పండి. ఓకే సార్, అక్కడ నల్లు ఎందుకు వచ్చింది చెప్పండి. చెప్తాను సార్, 1 minute. అచ్చా ఓకే. యా, స్ట్రింగ్ గెట్ ఫ్రూట్
రిటర్న్ ఫ్రూట్. సార్ హియర్ ఫ్రూట్ వాల్యూ ఆరెంజ్ సార్, ఇక్కడ మోడిఫై చేశారా? నేనేం చేయలేదండి. ఇది చూడండి, ఇప్పుడే క్రియేట్ చేసాము, ఇప్పుడే గెట్ ఫ్రూట్ కాల్ చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏం కావాలి? నల్ ఓన్లీ. నల్ ఓన్లీ. ఇప్పుడు ఇది ఫైన్, మనం రాసుకున్నాం నల్. ఇప్పుడు మీరు నాకు చెప్పండి ఎందుకు నల్ వచ్చింది? ఫ్రూట్ అనేది మనం ఎక్కడ అసైన్ చేయలేదు సార్. కరెక్ట్, ఇది డిఫాల్ట్ వాల్యూ రావాలి అప్పుడు కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ స్టాటిక్ చేస్తున్నట్లే నాన్ స్టాటిక్ కూడా చేద్దాం. సో ఫస్ట్ లెట్స్ కాపీ దిస్ అండ్ లెట్స్ డూ ఇట్ ఫర్ గెట్ నేమ్. సో ఇక్కడ మనకి ఏం రావాలి చెప్పండి గెట్ నేమ్ లో? returns name null, again null, because we are not assigning name to any అవునండి, మీరు variable. చేయకూడదు. ఇక్కడ నేమ్, ఓకే, నేమ్ ఇస్ ఆఫ్ టైప్ ఇంట్. ఆ నేమ్ అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఇంట్ కి డిఫాల్ట్ వాల్యూ ఏముంటది? 0. మరి 0 రావాలి. కరెక్టేనా? ఇప్పుడు మీరు వేరే లెవెల్లో ఉన్నారు ఇప్పుడు, కాబట్టి కొద్దిగా పేస్ పెంచాలి మీరు. ఓకే, ఇప్పుడు యు ఆర్ నాట్ న్యూ బై, ఇప్పుడు మీరు కొద్దిగా నేర్చుకున్నారు. ఓకే, నెక్స్ట్ డూ శాంపుల్ క్లాస్ డాట్ సెట్ నేమ్. ఇక్కడ మనం పెడదాం ఈ పాయింట్. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ ప్రింట్ చేస్తాను దస్ వన్. ఐ విల్ ప్రింట్ ఇట్ అగైన్. కాపీ. మీకు అర్థం అవ్వట్లేదు అనుకోండి, నన్ను మధ్యలో ఆపేసి మళ్ళీ ఇది మళ్ళీ ఒకసారి చెప్పండి అని చెప్పండి. ఓకే ఓకే సార్. ఇక్కడ సెట్ నేమ్ ఏంటిది? ఇది తప్పు, అది ఇంట్ కదా, సో ఇంట్ పెట్టాలి. సో లెట్స్ రైట్ 100. సో ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఏమొస్తుంది? సెట్ నేమ్ ఆఫ్, ఒక్క నిమిషం సార్ చెప్తాను. గెట్ నేమ్, సెట్ నేమ్. ఓకే, గెట్ నేమ్ రిటర్న్ నేమ్. సార్ ఇంట్ నేమ్. అవును. ఓకే, ఈక్వల్ టు 100. కరెక్ట్ ఓన్లీ సార్, రాంగ్. మీరు ఆన్సర్ 100 అంటున్నారా? కరెక్ట్. సో ఇట్స్ సింపుల్ రైట్. మనం సెట్ చేసాము. సో సెట్ చేసినప్పుడు ఇక్కడికి వెళ్ళింది దిస్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు 100. సో దీని వాల్యూ 100 అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడ నుంచి ఎప్పుడు కాల్ చేసినా మనకు 100 వస్తుంది. ఫైన్. సో ఇక్కడ దీంట్లో మీకు నో డౌట్? నో సార్. ఓకే, సో లెట్స్ కమ్ టు ద నెక్స్ట్ క్లాస్ అగైన్. సో ఇప్పుడు మనం ఇది కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కదండి. ఈ కొత్త ఆబ్జెక్ట్ కి నేను చెప్తాను చూడండి వాల్యూస్ ఎలా. సో ఈ కొత్త ఆబ్జెక్ట్ కి నేమ్ అనేది ఒక వేరియబుల్ విచ్ ఇస్ ఆఫ్ నాన్ స్టాటిక్. ఇక్కడ స్టాటిక్ లేదు కదా, కీవర్డ్ నాన్ స్టాటిక్. సో ఇక్కడ దీని డిఫాల్ట్ వాల్యూ ఉంటది మళ్ళీ 0. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి స్ట్రింగ్ ఉంది. సో స్ట్రింగ్ కి మళ్ళీ డిఫాల్ట్ వాల్యూ ఉండదు బికాస్ ఇట్ ఈస్ అ స్టాటిక్. సో స్టాటిక్ అంటే వేరే ఆబ్జెక్ట్ ఎవరైనా చేంజ్ చేశారనుకోండి, అదే దీని వాల్యూ ఉంటుంది. ఓకే, సో దీని వాల్యూ ఇప్పుడు కూడా ఆరెంజ్ ఉంటది. సో ఇఫ్ ఐ సింప్లీ కాల్ ఇట్ అగైన్, what is the fruit variable? మీరు ఇప్పుడు చూస్తున్నారా, I did not do anything with the fruit. I am simply creating object and I am simply calling it with the new object. Yes sir. సో ఇక్కడ దీని వాల్యూ ఆరెంజ్ ఉంటది. ఓకే, ఇక్కడ మీకు అర్థమైంది కదా ఇప్పుడు స్టాటిక్ అర్థమైంది. ఇట్ ఈస్ లైక్ కామన్ టు ఆల్ ఆబ్జెక్ట్స్. మీరు 1000 ప్లేస్ చేసింది ఇది ఒకటే ఉంటది. సో ఇప్పుడు లెట్స్ డూ వన్ మోర్ థింగ్. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది. ఇక్కడ లెట్స్ డూ వన్ మోర్ థింగ్. సో మనకి శాంపుల్ క్లాస్ 2 ఉంది కదా, దాంతో మనం ఫ్రూట్ వాల్యూ మార్చుదాం. సెట్ ఫ్రూట్ యాపిల్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు దీని వాల్యూ యాపిల్ అయిపోయింది. దిస్ ఇస్ ఫైన్. ఇప్పుడు ఇది శాంపుల్ క్లాస్ 2 కదండి. సో నేను ఇప్పుడు శాంపుల్ క్లాస్ 1 తోటి మళ్ళీ కాల్ చేస్తాను. వాట్ ఈస్ ద ఫ్రూట్ వాల్యూ? Sample class 1 means orange only. Sample class 1. No sir, not 1, only sample class. ఇప్పుడు sample class dot get fruit చేసినప్పుడు ఏమొస్తుంది? ఆరెంజ్. ఆరెంజ్ ఎందుకు వస్తుందండి?
బికాజ్ స్టాటిక్ వర్డ్ అనేది స్టాటిక్ అనేది చేంజ్ అవ్వదు వేరియబుల్. శాంపుల్ క్లాస్ కి ఆబ్జెక్ట్ మీరు తప్పుగా క్రియేట్ అర్థం చేసుకున్నారు. స్టాటిక్ అనేది చేంజ్ అవ్వదు కాదు, స్టాటిక్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ కామన్ కీవర్డ్ ఫర్ ఆల్ ది ఆబ్జెక్ట్స్. సో ఇప్పుడు ఏ ఆబ్జెక్ట్ అయినా చేంజ్ చేసింది అనుకోండి, అది వేరే ఆబ్జెక్ట్స్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, మీకు కాన్సెప్ట్ ఇక్కడ అర్థమవుతుంది కదండి. ఇప్పుడు నేమ్ ఏంటంటే, ఇప్పుడు నేను 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశానండి. ఓకే, 2 ఆబ్జెక్ట్స్ కి ఫస్ట్ ఆబ్జెక్ట్ కి ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ నేమ్ వేరియబుల్, సెకండ్ ఆబ్జెక్ట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ నేమ్ వేరియబుల్, థర్డ్ వచ్చి స్టాటిక్ కాబట్టి దిస్ విల్ బి కామన్ టు ఆల్ ఆబ్జెక్ట్స్. ఓకే ఓకే, మీకు అర్థమవుతుందా? పిక్చరైజ్ చేయగలుగుతున్నారు మీరు? ఎగ్జిక్యూట్ చేస్తే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏంటంటే ఎగ్జిక్యూట్ చేయకుండా అర్థం చేసుకుంటేనే అది అర్థమైనట్లు. ఓకే సార్, ఓకే అయితే చెప్పండి. మనం ఎట్లాగో ఎగ్జిక్యూట్ చేస్తాం, దానికి నో డౌట్. బట్ అది ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అంటే మనకు అవుట్పుట్ అర్థమవుతుంది కానీ కాన్సెప్ట్ అర్థం అవ్వట్లేదు. ఓకే, కాబట్టి నేను ఇవన్నీ కామెంట్స్ రాస్తున్నా. సో ఇప్పుడు ఏంటంటే శాంపుల్ క్లాస్ 2 ఆబ్జెక్ట్స్ 2 ఉన్నాయి. ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ నేమ్ వేరియబుల్ which you know, but it will not have its own fruit variable. It will have a common variable called fruit. Ippudu tomorrow I will create 100 object for this class. So every object will have its own name variable. Own ante వాళ్ళు manipulate చేసిందే వాళ్ళకి కనిపిస్తుంది, వేరే ఆబ్జెక్ట్ manipulate చేసింది వాళ్ళకి కనిపించదు. ఎందుకంటే every object has its own name variable. But coming to static, 100 ఆబ్జెక్ట్స్ కలిపి ఎన్ని ఫ్రూట్ వేరియబుల్స్ ఉంటాయి? ఓన్లీ వన్. కాబట్టి ఎవరు దాన్ని చేంజ్ చేసినా మిగతా అందరికి అదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు క్లియర్ కదండి. సో ఇప్పుడు ఇక్కడ శాంపుల్ క్లాస్ 2 అనేది ఫ్రూట్ వాల్యూ చేంజ్ చేస్తుంది, కానీ వేరే ఆబ్జెక్ట్ గెట్ ఫ్రూట్ చేసినప్పుడు దానికి యాపిల్ అనే వస్తుంది. ఎందుకంటే it does not have its own fruit, but the fruit is common to all the objects. Okay, so ఇక్కడ static is nothing but a common variable. So let me read the definition ఒకసారి. Okay, a field declared with the static modifier, memory for them is allocated in a static constant pool. Okay, so static constant pool అనేది separate space where like ఇప్పుడు నా ఆబ్జెక్ట్ కానీ మీ ఆబ్జెక్ట్ కానీ ఎవరికైనా స్టాటిక్ వేరియబుల్ కావాలనుకోండి, మనం బేసిక్ గా మన ఆబ్జెక్ట్ మెమరీలో చూసుకుంటాం. మీ వేరియబుల్స్ మీ మెమరీలో చూసుకుంటారు, నా వేరియబుల్స్ నా మెమరీలో చూసుకుంటా. బట్ కమింగ్ టు స్టాటిక్, అది మీ దగ్గర లేదు, నా దగ్గర లేదు, బికాస్ ఇట్ ఈస్ అ స్టాటిక్. సో ఇట్ హ్యాస్ టు బి ఇన్ అ డిఫరెంట్ ప్లేస్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ అ స్టాటిక్ కాన్స్టెంట్ పూల్. సో ఈవెన్ మీకు ఫ్రూట్ కావాలన్నా మీరు ఆ లొకేషన్ కి పోవాలి, నాకు ఫ్రూట్ కావాలన్నా నేను ఆ లొకేషన్ కి పోవాలి. ఏ లొకేషన్? స్టాటిక్ కాన్స్టెంట్ పూల్ అనే లొకేషన్ లోకి. ఓకే సార్. ఓకే, నౌ మెమరీ is allocated only for one copy and shared by all the objects. ఓకే, ఈ డెఫినేషన్ ఉంది కదండి, ఇవి నేను మీకు షేర్ చేసిన నోట్స్ లో ఆల్రెడీ ఉంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం షేర్ చేస్తారా సార్ ఈరోజు? ఇది నేను ఆల్రెడీ షేర్ చేశాను ఈ నోట్స్. ఎప్పుడు సార్? నేను అయింది 2 days అయింది. అంటే ఫ్రైడే సాటర్డే చేసిండేనండి. ఎన్క్యాప్సులేషన్ చేశారు సార్. సో నేను మీకు షేర్ చేసింది నోట్స్ ఒకటేసారి, దాంట్లో ఇట్ ఈస్ దేర్. ఓకే, పేజ్ నెంబర్ 13 లో ఇట్ ఈస్ దేర్. And I shared with you till page number what? ఒక్క నిమిషం. ఓకే సార్, పర్వాలేదు చూస్తాను. Till page number 21 I shared. This is on page number 13. Let me write page also. Page 13 లో ఉంది. ఓకేనా? యా. సో ఇప్పుడు మనకి ఇది ప్రింట్ చేసాం అనుకోండి, పెద్దగా అర్థం కాదు. సో లెట్స్ ప్రింట్ ఇట్ ప్రాపర్లీ సో దట్ మన అవుట్పుట్ చూసి అర్థం చేసుకోగలం. సో శాంపుల్ క్లాస్ గెట్ ఫ్రూట్ ఇది. ఓకే, నా సో ఇక్కడ మనం ఏం పెట్టలేం కాబట్టి లెట్స్ కాపీ దిస్ అగైన్ అండ్ మళ్ళీ పేస్ట్ చేసుకుందాం. శాంపుల్ క్లాస్ ఇదేంటి, గెట్ నేమ్ ఇది. దెన్ ఇక్కడ మనం సెట్ చేస్తున్నాం కాబట్టి సెట్ కి మనం ఏం రాయలేం.
సో ఇది మీకు అర్థమైంది, ఇది సెట్, ఇది ఇట్ ఈస్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్ కాబట్టి మనం println లో పెట్టలేము. అదేం రిటర్న్ పాపం println మేము ప్రింట్ చేస్తుంది. ఓకే, సో లెట్స్ పేస్ట్ దిస్. అండ్ ఇదేంటిది మళ్ళీ గెట్ ఫ్రూట్, ఇది పేస్ట్ చేసి మళ్ళీ నేమ్ ఆఫ్టర్ ఫస్ట్ మోడిఫికేషన్. ఓకే, after first modification. Now this is right. Sample class 2 get first column పెట్టుకుందాం. ఇక్కడ మనం ఏం పెట్టుకోలేదు కదా, ఫస్ట్ కాలన్ పెట్టుకుందాం. ఓకే, అండ్ లెట్స్ ఇక్కడ ప్లస్ పెట్టుకోవాలి. ఇది మళ్ళీ కాపీ చేసుకుందాం. ఇక్కడ ఏమైంది? అదే చెప్తున్నాను సార్. ఓకే ఓకే ఓకే, సో ఇది శాంపుల్ క్లాస్ 1 గెట్ ఫ్రూట్ లాస్ట్ కాల్. ఇప్పుడు మనకి మంచిగా అర్థమవుతుంది. ఓకే, సో లెట్స్ సేవ్ దిస్ అండ్ జావా సి స్టాటిక్ కాన్సెప్ట్ డాట్ జావా. ఏమైనా ఎర్రర్ వస్తుందా? వెరీ గుడ్. సో ఎర్రర్ వచ్చినప్పుడు భయపడకూడదు అసలు, అది ఏముంది చదవండి. ఎందుకంటే ఆల్సో ఇన్ విచ్ లాంగ్వేజ్? హై లెవెల్ లాంగ్వేజ్. అంటే అది ఎవరి కోసం చేసినట్లు? హ్యూమన్ అండర్స్టాండింగ్. సో అది చేసిందే మన కోసం, మనమే చూడకపోతే ఇంకెవరు చూస్తారు? రైట్ జావా స్టాటిక్ కాన్సెప్ట్ అండ్ ఎగ్జిక్యూట్. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ నల్ ఉన్నది, ఫస్ట్ జీరో ఉన్నది. ఆఫ్టర్ ఫస్ట్ మోడిఫికేషన్ అది ఆరెంజ్ అయింది, ఇది 100 అయింది. గెట్ ఫ్రూట్ అనేది మళ్ళీ ఆరెంజ్ ఉంది. యాపిల్ ఎందుకు అవ్వలేదు? మనం ఇక్కడ సెట్ పెట్టింటాం కదా, ఇక్కడ సెట్ తీసేసామైంది. ఓకే, ఇక్కడ కింద సెట్ తర్వాత ఉందా? ఓకే, సో ఇక్కడ మనం ఆరెంజ్ వచ్చింది మళ్ళీ. ఇది ఎందుకంటే ఇది కొత్త ఆబ్జెక్ట్, దీనికి మనం ఏం మోడిఫికేషన్ చేయలే. ఇది కాల్ చేసేటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ నల్ ఇట్ ఈస్ ఆల్సో గెటింగ్ ఆరెంజ్. ఓకే, సో క్లాస్ 1 కూడా ఆరెంజ్ ఉంది. ఇప్పుడు మనము ఇక్కడ సెట్ చేసినాక గెట్ ఫ్రూట్ అని కొడుతున్నాము, ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ పెట్టలేదు. ఓకే ఫైన్. సో అక్కడ సెట్ చేసినాక ఇప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ కాల్ చేస్తుంది. మనము మోడిఫై చేసింది క్లాస్ 2 తోటి, బట్ కాల్ చేసేది నార్మల్ క్లాస్ తోటి, బట్ స్టిల్ వీఆర్ గెటింగ్ అది. ఓకే, మీకు అవుట్పుట్ క్లియర్ కదండి? ఇప్పుడు చూడండి, ఈ స్టేట్మెంట్స్ రాసుకున్నందుకు మంచిగా అర్థమవుతుంది, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం, ఇది ఏంది లైన్ నెంబర్, అదేంది లైన్ నెంబర్ అనుకుంటాం. అవును సార్. So let's write this one more time and call after apple set. Call after apple setter. Okay, సో ఇక్కడ నేను మీకు ఇప్పుడు మోస్ట్ క్రూషియల్ పాయింట్ ఇప్పుడు వాడుతున్నామండి మనం. సో ఇప్పుడు ఇది స్టాటిక్ అనేది ఉంది కదా, ఈ స్టాటిక్ ఫ్రూట్ అనేది కాల్ చేయాలంటే మనం జనరల్ గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. సో మనకి ఇది క్లియర్ అంటే అన్లెస్ ఆబ్జెక్ట్ ఇస్ దేర్, memory will not be allocated to these variables or functions, and that's why we create an object and use those. But coming to static, దీనికి మెమరీ ఎక్కడ అలోకేట్ అవుతుంది? స్టాటిక్ కి స్టాటిక్ కి మెమరీ ఎక్కడ అలోకేట్ అవుతుంది? మర్చిపోయారా? స్టాటిక్ కాన్స్టెంట్ పూల్. ఓకే ఓకే, అంటే దీనికి మెమరీ అనేది ఆబ్జెక్ట్ లో క్రియేట్ అవ్వట్లేదు కాబట్టి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరమే లేదు మనకి ఇక్కడ. ఇఫ్ యూ వాంట్ యూజ్ ఇట్ అంటే ఆబ్జెక్ట్ లో మనం వాడుకుంటే ఆబ్జెక్ట్ ఎక్కడికి వెళ్తుంది? స్టాటిక్ కాన్స్టెంట్ పూల్ కే వెళ్తుంది. సో మనము డైరెక్ట్ కూడా వితౌట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఆల్సో వీ కెన్ గో టు స్టాటిక్ కాన్స్టెంట్ పూల్. అంటే బేసిక్ గా హౌ వీ కెన్ డూ దట్, మనకి క్లాస్ నేమ్ ఏంటిది? శాంపుల్ క్లాస్ కదా. సో ఇప్పుడు మనం ఇంకో ప్రింట్ చేసుకుందాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఓకే, ఇక్కడ ఇవి ఓపెన్ చేసుకున్నాం. ఇక్కడ డైరెక్ట్ మనం క్లాస్ ఆబ్జెక్ట్ క్లాస్ వాడదాం, ఆబ్జెక్ట్ వాడట్లేదు. ఓకే ఓకే, సో దీన్ని మనం ఏం చేద్దాం, ఒకసారి జస్ట్ ఫ్రూట్ పెట్టి చూద్దాము ఏం ఎర్రర్ వస్తుందో చూద్దాం. ఓకే, సో కాల్ ఫర్ ఫ్రూట్ ఫ్రమ్ క్లాస్ సెల్ఫ్. ఓకేనా అండి?
అసలు ఇక్కడ చూద్దాం అసలు ఏం ఎర్రర్ వస్తుంది. ఎస్ సో లెట్స్ డూ జావా సి. ఓకే అండ్ నౌ డూ ఓకే ఇది అవసరం లేదు. సో ఇప్పుడు చూడండి ఇట్ సెల్ఫ్ యాపిల్, ఇది స్పేస్ పెట్టలేదు ఇక్కడ అందుకే అట్లా వచ్చింది. ఇక్కడ స్పేస్ పెడితే ఇక్కడ మంచిగా వస్తుంది. ఓకే ఇది ఫైన్. ఓకే సేవ్ కంపైల్డ్ ఎగ్జిక్యూట్. రైట్ ఇప్పుడు చూడండి కాల్ ఫర్ ఫ్రూట్ ఫ్రమ్ క్లాస్ ఇట్ సెల్ఫ్ ఇస్ యాపిల్. సో క్లాస్ ఇట్ సెల్ఫ్ యాపిల్ అంటే ఇక్కడ బేసిక్ గా మనం క్లాస్ డైరెక్ట్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది ఆబ్జెక్ట్ కాదు కదా కాబట్టి దీనికి గెటర్లు సెటర్లు అవన్నీ అవసరం లేదు. ఓకే ఓకే సో ఎందుకు ఇది జరుగుతుంది ఎందుకంటే ఫ్రూట్ కి మెమరీ అనేది అలొకేట్ ఒక మెమరీ ఒక ఆబ్జెక్ట్ లో అవ్వలేదు, ఒక సెపరేట్ ప్లేస్ లో అయింది వేర్ ఈవెన్ ద క్లాస్ కెన్ బి యాక్సెస్ ఇట్. ఓకే మీకు ఇంకోటి క్వశ్చన్ అడుగుతాను బేస్డ్ ఆన్ వాట్ వీ హావ్ లర్న్ టుడే. ఇప్పుడు మనం ఇదంతా రాస్తున్నాం కదండి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ లో. ఎస్ సార్. వాట్ కైండ్ ఆఫ్ కాంటెక్స్ట్ ఇస్ దిస్? అంటే అర్థం కాలేదు సార్ నా క్వశ్చన్. ఈ మనం ఇదంతా రాస్తున్నాం కదా ఒక ఫంక్షన్ లోపల రాస్తున్నాం. అవును. అంటే అదొక కాంటెక్స్ట్ లో రాస్తున్నాం, మనం ఒక రీజన్ లో రాస్తున్నాం. వాట్ కైండ్ ఆఫ్ రీజన్ ఇస్ దిస్? స్టాటిక్ కాంటెక్స్ట్. కరెక్ట్. సో నేను మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, మిమ్మల్ని అడగాలి. మీరు చెప్పింది కరెక్ట్. ఓకే సో ఎందుకంటే ఇక్కడ స్టాటిక్ ఉంది కాబట్టి ఇది బికాజ్ వి ఆర్ రైటింగ్ ఇన్ ద కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ స్టాటిక్ లేదు అనుకోండి అప్పుడు అది నాన్ స్టాటిక్ రీజన్ అనుకోవచ్చు. ఓకే ఫైన్. రైట్ ఇప్పుడు మనం స్టాటిక్ ఫీల్డ్స్ అర్థం చేసుకున్నాము. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టాటిక్ మెథడ్ అర్థం చేసుకున్నాం. ఓకే సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్ మీ రీడ్ అవుట్ ద డెఫినేషన్ ఫస్ట్. సో పేజ్ నెంబర్ 13 లో మనకి కాన్సెప్ట్ ఉంది. అండ్ పేజ్ నెంబర్ 13 static fields can be referred by the static or non-static methods. Static fields can be referred by class name or object reference. Yes. So ఇది మనకు క్లియర్ కదండి, static field can be referred by the static or non-static method. Yes sir. Let's try that out. సో ఇప్పుడు మనము ఇది ఒక స్టాటిక్ ఉందండి. ఈ స్టాటిక్ మెథడ్ లో స్టాటిక్ వేరియబుల్ వాడాము. ఇప్పుడు ఒక నాన్ స్టాటిక్ మెథడ్ ఉంది ఇది. సరే దీంట్లో కూడా స్టాటిక్ మెథడ్ వాడి చూద్దాం. సో లెట్స్ రిటర్న్ ఇక్కడ ఇది వద్దులేండి, మనం ఇంకోటి క్రియేట్ చేసుకుందాం. పబ్లిక్ స్ట్రింగ్ అప్డేటెడ్ ఫ్రూట్. ఓకే ఇక్కడ ఏం చేద్దామంటే రిటర్న్ ఫ్రూట్ ప్లస్ అప్డేటెడ్. సో ఇక్కడ జస్ట్ మనం అపెండ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఫ్రూట్ వాల్యూ ఏమొస్తుంది, లెట్స్ సే యాపిల్ వస్తుంది. సో యాపిల్ అప్డేటెడ్ అనేది అపెండ్ అయ్యి రిటర్న్ అవుతుంది. ఓకేనా అండి? ఇది క్లియర్ కదా? సో ఇది బేసిక్ మనకి ఏంది, ఏం కాంటెక్స్ట్ ఇది? నాన్ స్టాటిక్. కరెక్ట్. బట్ అంటే మనం నాన్ స్టాటిక్ కాంటెక్స్ట్ లో స్టాటిక్ వేరియబుల్ వాడడానికి ట్రై చేస్తున్నాం. సో చూద్దాం అసలు అది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా. మీకు అర్థమైంది కదా చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే system.out.println. ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇది నాన్ స్టాటిక్ మెథడ్ కాబట్టి మనము ఓన్లీ ఆబ్జెక్ట్ నుంచే కాల్ చేయగలం. ఇది మళ్ళీ క్లాస్ నుంచి కాల్ చేయలేము. సారీ అప్డేటెడ్ ఫ్రూట్. కరెక్ట్. సో మనకి ఆబ్జెక్ట్ ఉంది శాంపుల్ క్లాస్ 2 డాట్ అప్డేటెడ్ ఫ్రూట్. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే ఏ మెథడ్ ఎవరితోటి కాల్ చేయగలం. సో ఇక్కడ అప్డేటెడ్ ఫ్రూట్ అంటున్నాం మనము. లెట్స్ యాడ్ అ స్టేట్మెంట్. కాల్ ఫ్రమ్ శాంపుల్ క్లాస్ 2. updated fruit. Okay, so let's compile
and run it. So updated full call from sample class to apple updated. ఇక్కడ మనం నేర్చుకుంటే ఈ స్టాటిక్ మెథడ్ స్టాటిక్ వేరియబుల్ అనేది can be referred from the static context or non-static context. Non-static context. ఏ కాంటెక్స్ట్ అయినా చేస్తాం. ఓకే. Now the object reference yes static blocks. సో ఇప్పుడు మనం స్టాటిక్ బ్లాక్స్ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాం. స్టాటిక్ ఫీల్డ్స్ గురించి మీకు ఏమన్నా డౌట్ ఉందా? నో సార్. ఓకే ఫైన్. సో ఇప్పుడు స్టాటిక్ బ్లాక్స్ అనేది మనము జస్ట్ అర్థం చేసుకున్నాం. స్టాటిక్ బ్లాక్స్ వీ కెనాట్ ఎగ్జిక్యూట్ హియర్, ఎందుకంటే మన వర్షన్ ఏంటిది జావా -v, జావా -v, జావా -version. ఓకే 1 second. జావా -version. ఓకే 1.8 మనం వాడేది. బట్ ఈ స్టాటిక్ అనేది మనకి ఎప్పుడు ఉన్నదంటే 1.6 సంథింగ్. ఓకే రిమూవ్డ్ ఫ్రమ్ 1.7 అండ్ హైయర్ వర్షన్, అంటే 1.6 వరకు ఉన్నది ఇది. సో మనం జస్ట్ ఏది ఇప్పుడు మనం అర్థం చేసుకునే పోయే కాన్సెప్ట్, నాట్ ద స్టాటిక్ థింగ్, దిస్ ఇస్ దేర్. ఇప్పుడు మనకి బేసిక్ స్టాటిక్ ఏముంటదంటే జస్ట్ ఇట్లా బ్లాక్ ఉంటాయండి, ఇంకేం ఉండవు. ఓకే ఓకే. సో స్టాటిక్ చెప్తున్నా. సో లెట్స్ సే ఇక్కడ మనకి ఏదో ఒకటి రాసినాం, లెట్స్ సే system.out.println. ఇక్కడ దిస్ ఇస్ స్టాటిక్ బ్లాక్ ఆఫ్ క్లాస్ శాంపుల్ క్లాస్. ఓకే అట్లానే మనకి ఇంకో క్లాస్ ఉంది, క్లాస్ లెట్స్ సే స్టాటిక్ బ్లాక్ శాంపుల్. ఓకే సో ఓకే ఇక్కడ ఇంకో స్టాటిక్ బ్లాక్ రాసుకుందాం దీంట్లో. సో దానికి మనం సింప్లీ కాపీ దిస్ and we'll paste it here. Okay, this is a static block from class static block sample. Okay, so ఇప్పుడు ముందు బిఫోర్ టాకింగ్ అబౌట్ కాన్సెప్ట్, ఇప్పుడు మొన్న నేను స్టాటిక్ రాసిన కొంచెం కోడ్ యాడ్ చేసినాను, దీంట్లో ఏమైనా తప్పు రాశానా? So far did I wrote anything wrong? So yes, I did something wrong and which you already చూడండి మెల్లగా చూడండి. స్టాటిక్ బ్లాక్ లో స్టాటిక్, సో ఈ స్టాటిక్ అనే కాన్సెప్ట్ నేను మీకు ఇంకా స్టాటిక్ బ్లాక్ అనే కాన్సెప్ట్ నేను ఇంకా మీకు చెప్పలే కాబట్టి డోంట్ సర్చ్ ఫర్ ద మిస్టేక్స్ ఇన్ దాట్. ఓకే మీకు తెలిసిన కాన్సెప్ట్ లో డిడ్ ఐ మేడ్ ఎనీ మిస్టేక్ అది చెప్పండి. పైన స్టాటిక్ రాశారు కదా సార్, ఏ లైన్ అది ఏంటి సార్? ఇంతకి స్టాటిక్ బ్లాక్ 35. yes, that is a static block. మిస్టేక్ ఏం లేదు సార్ నాకు తెలిసినంత. సో ఇక్కడ మిస్టేక్ ఏందంటే I don't know about the static block. నేమింగ్ కన్వెన్షన్. ఓకే ఓకేనా, ఏం కరెక్షన్ చెప్పండి. S is also capital. Correct. Static in static. So basic గా అది లాజికల్ మిస్టేక్ కాదు, బట్ దట్ ఈస్ నాట్ ద స్టాండర్డ్ వి ఫాలో. ఓకేనా? యా. సో ఇప్పుడు బేసిక్ గా స్టాటిక్ బ్లాక్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం లైన్ బై లైన్ వద్దాం. ఇప్పుడు మీరు ఒక JVM. ఓకేనా? సో ఇప్పుడు నేను JVM గెట్ స్టార్టెడ్. సో మీరు ఏం చేస్తారు ఫస్ట్, ఓకే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఏ క్లాస్ లో ఉంది, బికాస్ ఐ సీ శాంపుల్ క్లాస్, శాంపుల్ స్టాటిక్ బ్లాక్ శాంపుల్ స్టాటిక్ కాన్సెప్ట్ చూస్తాం, 3 క్లాసులు ఉన్నాయి. సో ఐ షుడ్ స్టార్ట్ విచ్ ఇస్ హ్యావింగ్ ద సిగ్నేచర్ ఆఫ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సరే అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలంటది, బట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలని దానికి తెలుసు. బట్ ఇది స్టార్ట్ అవ్వక ముందు ఇది ఏం చేయాలంటే, ఉన్న ప్రతి క్లాస్ కి ఇట్ షుడ్ గో అండ్ ఇట్ షుడ్ ఎగ్జిక్యూట్ స్టాటిక్ బ్లాక్స్. ఓకే, అంటే ఇది ఎగ్జిక్యూట్ చేయాలని దానికి తెలుసు, బట్ దీని ముందు ఏం చేయాలి, అది ఇట్ షుడ్ ఎగ్జిక్యూట్ స్టాటిక్ బ్లాక్స్ ఎగ్జిక్యూట్ చేయాలి ఆఫ్ ఎవ్రీ క్లాస్. ఓకే ఓకే, సో ఇది లెట్స్ సే ఇది ప్రింట్ చేసింది, దెన్ ఇది ప్రింట్ చేసింది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే, ఇక్కడ ఎవరికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలే మనం.
మనం ఎవరికి చేసినా చేయకపోయినా సంబంధం లేదు. యాజ్ అ జేవి యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ఆల్ ద స్టాటిక్ బ్లాక్స్. ఆఫ్టర్ దట్ you will say, okay, since that is done, now I can execute public static void main. So మనకి ఇప్పుడు జావా అనే కాదు, ఏ లాంగ్వేజ్ లో అయినా సరే ఏ మెథడ్ ఫస్ట్ కాల్ చేయాలి, ఏ మెథడ్ దేని తర్వాత కాల్ చేయాలి, ఈ సీక్వెన్స్ ఉంటది కదండి, దాన్ని మనం లైఫ్ సైకిల్ మెథడ్ అంటాం. ఓకే, దిస్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ జావా, దిస్ ఇస్ దేర్ ఇన్ జావా, బట్ దిస్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీ టూల్, నాట్ ఎవ్రీ లాంగ్వేజ్, ఎవ్రీ టూల్. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు మీకు అర్థమైంది కదండి బేసిక్ గా స్టాటిక్ బ్లాక్ ఏం చేస్తుంది. ఐఎమ్ నాట్ కంపైలింగ్ బికాస్ దిస్ ఇస్ నాట్ సపోర్టెడ్ ఇన్ 1.8 అండ్ దీని వల్ల మనకి ఇప్పుడు పెద్దగా ఇప్పుడు అంటే మీకు కాన్సెప్ట్ అర్థమైంది. దట్ ఈస్ సో వీఆర్ గుడ్ విత్ స్టాటిక్ బ్లాక్. సో మరి అప్పుడు స్టాటిక్ బ్లాక్ ఎందుకు వాడేది, ఇప్పుడు స్టాటిక్ బ్లాక్ బదులు ఏమొచ్చింది, అవన్నీ క్వశ్చన్స్ మీకు రావచ్చు. కీప్ దట్. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు స్టాటిక్ బ్లాక్ అనేది మనము బేసిక్గా ఏమన్నా స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఏమన్నా కనెక్షన్స్ కావాలి, ఏమన్నా డైనమిక్ పాస్వర్డ్ జనరేట్ చేయాలి, ఏమన్నా రిసోర్స్ మనకు కావాలని మనం రిక్వెస్ట్ రేస్ చేయడము, ఇట్లాంటివి ఉంటాయి కదండి ఒక కోడ్ స్టార్ట్, అవి మనము స్టాటిక్ బ్లాక్ లో రాస్తాము. ఓకేనా? సో మనం ఇప్పుడు అట్లాంటివి ఎక్కడ రాస్తాము, ఇప్పుడు మనకి కొన్ని ఉంటాయండి కన్స్ట్రక్టర్స్ అని మనం చదివాం కదా. ఇప్పుడు మనం కన్స్ట్రక్టర్స్ లో అనేది రాసుకుంటాం. కన్స్ట్రక్టర్ కాకుండా కొన్ని వేరే మెథడ్స్ కూడా ఉంటాయి. సో ఆ మెథడ్స్ వి విల్ డిస్కస్ వెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దట్ టాపిక్. బట్ ఫర్ నౌ అసలు 1.6 దానికంటే ముందు స్టాటిక్ బ్లాక్ ఎందుకు వాడేది మీకు అర్థమైంది కదా. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టాటిక్ మెథడ్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే డిఫైన్డ్ ఇన్ క్లాస్ విత్ స్టాటిక్ మోడిఫైయర్. ఇది మీకు అర్థమైందా? కెన్ పర్ఫార్మ్ ఆపరేషన్ ఓన్లీ ఆన్ స్టాటిక్ వేరియబుల్స్. క్లియర్ అండి? ఇప్పుడు నేను స్టాటిక్ కాంటెక్స్ట్ లో ఇప్పుడు మనం ఓకే ఇప్పుడు నేను ఇక్కడ క్లియర్ చేస్తాను బికాస్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు స్టాటిక్ వేరియబుల్ నేను ఎక్కడ వాడొచ్చు అంటే స్టాటిక్ కాంటెక్స్ట్ లో వాడొచ్చు, నాన్ స్టాటిక్ కాంటెక్స్ట్ కూడా వాడొచ్చు. బట్ స్టాటిక్ కాంటెక్స్ట్ లో నేను ఏం వేరియబుల్స్ వాడొచ్చు, ఓన్లీ స్టాటిక్ వేరియబుల్స్ వాడొచ్చు. మనం ఆపోజిట్ గా నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఇందాక స్టాటిక్ వేరియబుల్స్ ఏ కాంటెక్స్ట్ లో వాడొచ్చు అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం అంటే స్టాటిక్ కాంటెక్స్ట్ లో ఓన్లీ స్టాటిక్ వేరియబుల్స్ వాడొచ్చు అని మాట్లాడుతాం. ఓకేనా? సో దిస్ ఇస్ అగైన్ ఇట్ ఈస్ దేర్ ఇన్ నోట్స్. సో జస్ట్ ఇట్స్ ఇంపార్టెంట్ పాయింట్, దట్స్ వై వి ఆర్ రివైజింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. మనకి స్టాటిక్ మెథడ్ లో మనం ఓన్లీ వీ కెన్ యూస్ స్టాటిక్ వేరియబుల్స్ అండ్ మనకి దానికి డిఫైన్డ్ ఇన్ క్లాస్ విత్ స్టాటిక్ మోడిఫైయర్. దీస్ మెథడ్స్ కెన్ బి ఇన్వోక్డ్ బై ఆబ్జెక్ట్ ఆర్ క్లాస్. సో లెట్స్ క్రియేట్ స్టాటిక్ మెథడ్. సో ఇప్పుడు మనం దీన్నే వద్దులేండి. సో ఇక్కడ మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటంటే స్టాటిక్ వేరియబుల్ కెన్ బి యూస్డ్ ఇన్ స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ కాంటెక్స్ట్. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకునేది పోయేది ఏంటంటే ఇన్ స్టాటిక్ కాంటెక్స్ట్ ఓన్లీ స్టాటిక్ వేరియబుల్స్ కెన్ బి యూస్డ్. అంటే ఇక్కడ బేసిక్ గా మనం తెలుగులో చెప్పాలంటే ఇప్పుడు ఒక స్టాటిక్ మెథడ్ అనేది ఓన్లీ స్టాటిక్ వేరియబుల్స్ నే మ్యానిపులేట్ చేయగలుగుతుంది ఆర్ వాడుకోగలుగుతుంది. ఓకే, పబ్లిక్. ఇప్పుడు ఇది స్టాటిక్ మెథడ్ అంటే మనం స్టాటిక్ మోడిఫైయర్ పెట్టాలి కదా. స్టాటిక్, then let's say string, let's say get static fruit. Okay na andi? Okay sir. Let's return fruit from static world. Okay. ఇక్కడ లాజిక్ ఏం లేదు, రాస్తలేము, జస్ట్ మనం అర్థం చేసుకుని ట్రై చేస్తాం. ఓకేనా? ఇక్కడ ఫ్రూట్ స్పెల్లింగ్ తప్పు ఉంది. Okay. Okay, yeah. So fruit from static world. Yeah. So this is fine. ఇప్పుడు మనము ఇది ఒకసారి రన్ చేద్దామా అండి. సో గెట్ స్టాటిక్ ఫ్రూట్ అనేది ఏదైతే మెథడ్ ఉందో దాన్ని మనం ఇద్దరితో కాల్ చేద్దాం. లెట్స్ సి. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్
dot println call to ఏం మెథడ్ పేరు ఏందండి? get static fruit. Call to get static fruit from object. Okay. So ఇక్కడ స్పేడ్ పెడదాం ప్లస్ అండ్ దెన్ వీ హ్యావ్ ఓకే ఇక్కడ పెడదాం. మనకి ఇక్కడ శాంపుల్ క్లాస్ 2 అని తీసుకుందాం డాట్ ఇట్లా పెడదాం. నెక్స్ట్ విల్ కాపీ ద సేమ్ అండ్ విల్ ట్రై టు ప్రింట్ ఇట్. కాల్ టు get static fruit from class. ఇప్పుడు మనం కాల్ చేద్దాం. ఓకే క్లాస్ ఏంది? శాంపుల్ క్లాస్. సో లెట్స్ నౌ ట్రై టు రన్. క్లియర్ స్క్రీన్. Java C. Okay, and then we have Java static concept. ఇప్పుడు చూడండి మనకి స్టాటిక్ వరల్డ్ వచ్చింది, ఇక్కడ కూడా స్టాటిక్ వరల్డ్ వచ్చింది. సో బేసిక్ గా అది మనకి the static method can be used by the object as well as that we have learned. So ఇక్కడ మనము this is fine, this is nothing that we have learned newly. So ఇప్పుడు మనము let's try to get the make it as int. ఓకే ఇదే కాపీ చేసుకుందాం. ఇప్పుడు మనం బేసిక్ గా ఎర్రర్ తెచ్చుకుందాం. ఎర్రర్ లో ఏం చెప్తుంది అనేది చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఇంట్ పెట్టుకుందాం. రిటర్న్ లో ఏం పెట్టుకుందాం మనము? ఎక్స్ అది నేమ్. సో నేమ్ ప్లస్ 100 పెట్టుకుందాం. అది ఇంట్ కాబట్టి 100 పెడదాం. ఓకేనా? ఓకే. num 1 సో ఇప్పుడు get static number. ఓకే సరే ఇక్కడ స్ట్రింగ్ అలానే ఉంచేస్తారా? నేను ఇందాక స్టాటిక్ ని ఇంట్ చేశాను. సో ఇది స్టాటిక్ ఉండాలి. ఉంచాలా అనకూడదు, అది ఉంచకూడదు సార్ అని చెప్పాలి మీరు. ఓకే అండ్ గెట్ స్టాటిక్ నంబర్ ఇది కాపీ చేసుకుందాం. అండ్ లెట్స్ గో టు ద టాప్ అండ్ పేస్ట్ ఇట్. లెట్స్ కాపీ దిస్ ఎంటైర్ థింగ్. కాపీ and let's call this method. Sample class నుంచి కాల్ చేస్తున్నాము, ఆబ్జెక్ట్ నుంచి ఇంకా క్లాస్ నుంచి కాల్ చేస్తున్నాము. సో కాల్ టు దిస్ అండ్ కాల్ టు దిస్. సో ఇప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది, మనం మంచిగా అండర్స్టాండ్ చేసుకుందాం. ఓకే జావా సి చూడండి, నాన్ స్టాటిక్ వేరియబుల్ రిఫరెన్స్ ఫ్రమ్ స్టాటిక్ కాంటెక్స్ట్. సో రైట్, ఇప్పుడు మీకు అన్ని వర్డ్ గురించి మీకు మీనింగ్ తెలుసు కాబట్టి ఇది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకు కాంటెక్స్ట్ ఏంటి అదేంటి అర్థం కాకపోతే ఇది అర్థం కాదు. సో ఇప్పుడు మనకి ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది కదండి. సో వీవర్ సో ఇప్పుడు ఇది డిలీట్ చేసేద్దాం బికాస్ వి అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. సో ఇది కూడా డిలీట్ చేసేద్దామా అండి. సో ఇక్కడ బేసిక్ గా ఏంటంటే కాన్సెప్ట్ నేర్చుకోవడం కంటే ఎర్రర్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి అది మనకి తెలిసి ఉండాలి. సో స్టాటిక్ మెథడ్స్ గురించి అండర్స్టాండ్ చేసుకున్నాం మనం. సో నెక్స్ట్ సో స్టాటిక్ అంతే అండి. ఇంకా మీకు ఎవరన్నా స్టాటిక్ గురించి జీవితంలో ఏ క్వశ్చన్ అడిగినా మీకు దీనికి ఇంకా ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం. ఓకే ఇంకా మీరు ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నారు కాబట్టి దేనికన్నా అప్లై చేసుకోవచ్చు అంతే. ఇంకా మీరు ఇది అయిపోయింది కదా, ఇంకా స్టాటిక్ ని మర్చిపోండి బికాస్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో డోంట్ ట్రై టు రిమెంబర్. ఇప్పుడు ఫైనల్ మాడిఫైయర్. సో ఫైనల్ మాడిఫైయర్ is a non-access modifier. Declare variables, methods or classes instead of ఏమన్నా అంటున్నారు సార్ 1 minute డిస్టర్బెన్స్ వస్తుందని మీకు వస్తదేమో అని అర్థం కాలే. అంటే పక్కన సంథింగ్ రోడ్ లో డిస్టర్బెన్స్ ఉంది సార్, మీకు డిస్టర్బెన్స్ వస్తుందేమో అని నేను ఇయర్ ఫోన్స్ పెడుతున్నా. ఓకే ఓకే చెప్పండి. సైలెంట్ ఉన్నారని. లేదు, మీరు ఇయర్ ఫోన్ పెట్టుకున్నారా? పెట్టేసుకున్నా, అయిపోయింది. నేను వెయిట్ చేస్తున్నా దానికోసమే. ఓకే యా, ఇప్పుడు మనం ఫైనల్ గురించి చదువుదాం. సో ఇప్పుడు మనము వితౌట్ ఫైనల్ ఏం నేర్చుకున్నామంటే
వేరియబుల్స్ గురించి, మెథడ్స్ గురించి, క్లాస్ గురించి నేర్చుకున్నాం కదండి. సో ఇప్పుడు ఫైనల్ వచ్చేసరికి నో డిఫరెన్స్. ఓకే, నో డిఫరెన్స్. ఫైనల్ క్లాస్ అన్నా, ఫైనల్ వేరియబుల్ అన్నా, ఫైనల్ మెథడ్ అన్నా, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్, బిహేవియర్ ఇస్ సేమ్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఒక్కసారి ఫైనల్ పెట్టినాం అనుకోండి, దాన్ని మోడిఫై చేయలేము, జీవితంలో చేయలేము. ఓకేనా? దట్ ఇస్ ద ఓన్లీ డిఫరెన్స్. సో సింప్లీ జస్ట్ let's take an example and we'll be done with the concept. So final, let's say string. Let's say మనం ఇంకేం చేద్దాం, ఓకే వెహికల్ అని పెడదాం. ఓకే, సో ఇక్కడ బై డిఫాల్ట్ గా ఏమైనా వాల్యూ ఉందా? అక్కడ లేదు కదా, బట్ ఇట్ ఈస్ టైప్ స్ట్రింగ్. సో దీనికి డిఫాల్ట్ వాల్యూ ఏముంటది? ఎంప్టీ. నాట్ ఎంప్టీ, స్ట్రింగ్ లో ఉంటుంది. స్పేస్ కాదు, ఇందాకనే మనం చూసాం స్ట్రింగ్ డిఫాల్ట్ వాల్యూ ఇస్ నల్. ఓకే, కరెక్ట్. సో లెట్ మీ రైట్ డిఫాల్ట్ వాల్యూ ఇస్ నల్. ఓకే, నా లెట్స్ కమ్ బ్యాక్ అండ్ ఇక్కడ మనం యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఇది స్టాటిక్ కాదు, ఇది నార్మల్ వేరియబుల్ కాబట్టి మనం ఇట్లా పెట్టుకోవచ్చు. అండ్ ఎందుకంటే మనం స్టాటిక్ కీవర్డ్ పెట్టలేదు అంతే. మళ్ళీ let's copy this and paste this. ఎంత కాదు, మనం జస్ట్ ఇట్లా పెట్టుకోవాలి. sample class 2 dot get vehicle. ఓకే, వెహికల్ అనే మెథడ్ ని మనం ఫస్ట్ డిఫైన్ చేయాలి. కరెక్ట్. అరే షార్ప్ అయిపోతున్నారు మీరు, వెరీ గుడ్. సో ఇక్కడ గెట్ మెథడ్, ఇక్కడ గెట్ వెహికల్. ఓకే, సో రిటర్న్ వెహికల్. వెరీ గుడ్. సో లెట్స్ స్క్రోల్ టు ద టాప్ అండ్ వి ఆర్ ప్రింటింగ్ ఇట్. సర్ వెహికల్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, పర్వాలేదు వస్తుంది. ఓకే, ఎక్కడండి? VHACLE. ఓకే, ప్రతి ప్లేస్ లో మిస్టేక్ చేసిన అంటే ఫైన్. ఓకేనా? ఇక్కడ వేరేది పెట్టి వేరే ప్లేస్ లో వేరేది పెడితే మళ్ళీ ఓకే ఫైన్. ఇక్కడ కరెక్ట్ ఇచ్చి అక్కడ ఏమైనా డిఫరెన్స్ ఉందా నేను అనుకున్నా. ఓకే, ఒక పని చేద్దాము. కాపీ చేసుకున్నా. వెహికల్ ఎక్కడ రాసిన అండి? ఇక్కడ సేమ్ ఉంది. సేమ్ తప్పు చేసినానా? పర్వాలేదు సార్, ఇట్స్ ఓకే. ఓకే, సో గెట్ వెహికల్ ఆఫ్ ఫైనల్ స్ట్రింగ్ టైప్ ఫ్రమ్ ఆబ్జెక్ట్. ఓకేనా అండి? సో లెట్స్ ట్రై టు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మనం ఏమన్నా మాడిఫై చేస్తున్నామా? చేయట్లేదు, కాబట్టి ఇట్ షుడ్ వర్క్ ఫైన్. ఓకే, సో లెట్స్ క్లియర్ దిస్, compile. Okay, everything inside a static function is called static context. ఇది నేను రాసినట్టు. Non-static variable cannot be referenced from a static context. నేను స్టాటిక్ లో రాశానా? ఎస్, ఇక్కడ కాదు. గెట్ ఎక్కడ ఉందండి? గెట్ ఫ్రూట్, గెట్ వెహికల్, గెట్ వెహికల్ స్టాటిక్ లో రాసిన. 57th లైన్. కరెక్ట్. సో చూసారా, మనం ఇక్కడ భయపడాల్సింది ఏం లేదు, జస్ట్ కరెక్ట్ చేసుకోవడం. ఓకే, జావా సి స్టాటిక్ కాన్సెప్ట్. అండ్ ఇప్పుడు మళ్ళీ అదే వస్తుంది, వేరియబుల్ వెహికల్ నాట్ ఇనిషియలైజ్డ్ ఇన్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో ఇక్కడ ఏంది, ఫైనల్ అనేది మనం తర్వాత మాడిఫై చేయలేం కదా, ఎందుకంటే అది ఫైనల్. సో ఫస్ట్ లోనే మనం ఇనిషియలైజ్ చేసుకోవాలి. సో ఇనిషియలైజ్ చేసుకోవాలంటే ఎక్కడ చేయమంటుంది? అది క్లాస్ ఇన్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో లెట్స్, అది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటుంది, బట్ మనం ఇట్లా ట్రై చేసి చూద్దాం వస్తుందా లేదా. ఓకే, లెట్స్ పుట్ ఇట్ యాజ్ అ కార్. ఓకే, లెట్స్ ట్రై టు కంపైల్ ఇట్. అయింది. అంటే దీని అర్థం ఏంది, we can initialize in this manner or we can initialize in a default constructor. Okay, so let's try to run it. సో ఇక్కడ మీకు పైకి డ్రాగ్ చేస్తాను. ఇక్కడ మనకి కార్ అనేది వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనం ఐ హావ్ వన్ డౌట్. అడగండి. సార్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి సార్? ఇక్కడ
మనము పారామీటర్ లేకుండా ఒక కన్స్ట్రక్టర్ పెడతాం కదా. ఓకే, అది ఇక్కడ లేదు కదా. ఇక్కడ లేదు, కానీ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే అది పక్కా ఉండాలి. సో మనం ఏం చెప్పాము, ఇఫ్ ఐఎమ్ నాట్ క్రియేటింగ్ ఎనీ కన్స్ట్రక్టర్, JVM విల్ క్రియేట్ అ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఓకే, గుర్తొచ్చింది కదండి. ఎస్. ఓకే, సో మీరు ఇది అడిగినందుకు మీకు ఇంకోటి చెప్తానండి. సో అంటే ఇది మంచి క్వశ్చన్, Q&A లాగా. సో సపోజ్ నేను ఇక్కడ నో కన్స్ట్రక్టర్, ఇక్కడ ఏం కన్స్ట్రక్టర్ పెట్టలేదు. ఓకే, ఇన్ దట్ కేస్ JVM విల్ క్రియేట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఓకే, ఎస్. ఇది పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు నేను if we create default constructor, అప్పుడు JVM will not do anything. Okay, if we create parameterized constructor, అంటే దాని అర్థం ఏంటంటే అప్పుడు JVM will not do anything again. ఓకే, బట్ ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇఫ్ వి క్రియేట్ ఓన్లీ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్, అప్పుడు యాజ్ పర్ అవర్ కాన్సెప్ట్ JVM will not do anything, but object has to be created with this constructor. This అంటే with the left, ఇది parameterized, with parameterized constructor. అంటే న్యూ ఆబ్జెక్ట్ ఆఫ్, ఇక్కడ సపోజ్ 2 పారామీటర్ ఇచ్చాము. సో param1 param2 అట్లా పాస్ చేసి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా. సో మీరు ఇది అడిగినందుకు మంచిగా అయింది. ఓకే, now coming back to final. ఇప్పుడు what we have written is correct, మంచిగా ఎగ్జిక్యూట్ అయింది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు రాస్తున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది. మీరు రాసినాక నాకు చూపిస్తున్నారు అనుకోండి, మనం చూసేటప్పుడే అర్థం కావాలి, ఓ ఇది ఫైనల్, ఇది స్టాటిక్, ఇది అది అర్థం కావాలి. కాబట్టి మళ్ళీ నోటేషన్ వాడాలి. సో మనం ఒక పర్సన్ కి చెప్పాలి, అరే బాబు ఇది ఫైనల్, యూ కెనాట్ మోడిఫై దిస్ అది చెప్పాలంటే ది వెహికల్ అనేది మనము మొత్తం క్యాపిటల్ లో పెట్టాలి, బోల్డ్. ఇది ఫైనల్, ఇట్ కెనాట్ బి మోడిఫైడ్. ఓకే, సపోజ్ మల్టిపుల్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు అండర్ స్కోర్ వాడాలి, వెహికల్ అండర్ నేమ్. ఓకేనా అండి. సో ఈ కాపీ నేను కింద మనము ఇక్కడ గెట్ వెహికల్ ఇక్కడ పెట్టుకున్నాం, పేస్ట్. సో ఇప్పుడు మీకు ఫైనల్ అనే కాన్సెప్ట్ క్లియరా అండి? సో ఇప్పుడు మనకు కాన్సెప్ట్ తెలుసు, స్టాటిక్ ది కాన్సెప్ట్ తెలుసు, ఫైనల్ ది. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతా, అది మీరు ఎస్ ఆర్ నో అనాలి బేస్డ్ ఆన్ వాట్ యు హ్యావ్ లెర్న్. ఎందుకంటే మీరు గెస్ చేయకూడదు, గెస్ చేస్తే మీకు యూస్ కాదు, నాకు యూస్ కాదు. ఇప్పుడు చెప్పండి, ఇఫ్ ఐ పుట్ స్టాటిక్ హియర్, దానివల్ల ఎవరికి ఉపయోగం, ఏమన్నా ఉపయోగం ఉందా? ఎందుకు? బికాస్ ఫైనల్ అనేది అసలు వర్డ్ ఎప్పటికీ చేంజ్ అవ్వదు. కరెక్ట్. సో ఇది ఇప్పుడు స్టాటిక్ పెట్టినా అంటే దీనికి మెమరీ ఎక్కడ అలొకేట్ అవుతుంది? స్టాటిక్ కాన్స్టెంట్ పూల్ లో. సో ఇప్పుడు నేను దాన్ని మోడిఫై చేయండి, అక్కడ పెట్టుకొని నేనేం చేస్తాను? ఏం చేయలేను. కరెక్ట్, దట్ ఈస్ వన్. అండ్ సెకండ్ థింగ్, ఫర్ సపోజ్ నేను ఇప్పుడు దీనికి ఏంది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ తోటి పేరు ఇద్దాం. సో లెట్స్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎట్లా రాస్తాము? క్లాస్ నేమ్ పెడతాము, రైట్. సో ఇక్కడ మనం ఏం చేసుకోవచ్చు, వెహికల్ నేమ్ అనేది మనం ఏం పెట్టుకున్నాం, ఇక్కడ పెట్టుకున్నాం. సరే, ఇక్కడ మనం స్ట్రింగ్ వెహికల్ నేమ్. ఓకే, సో మనం ఇట్లా ఇనిషియలైజ్ చేసి ట్రై చేద్దాం. మనకి this method we understood. Now we are trying to initialize with some different method. Okay, let's copy this and create it in a new line. So here we are simply initializing it using a default constructor. Yes, sir. So let's try to execute this again. Now ఇప్పుడు మనం ఇక్కడ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ యూస్, ఇది డిఫాల్ట్ కాదు, ఇది ఏంటిది? parameterized constructor. So let's try to execute now, and we are expecting what? We are expecting a error. ఎందుకంటే ఇక్కడ చూడండి, if we create only parameterized constructor, object has to be created with parameterized constructor. Correct?
బట్ మనం ఇక్కడ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తున్నాము? ఇక్కడ ఆబ్జెక్ట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ తో క్రియేట్ చేస్తున్నాం. సో మనం we are expecting error. So let's try to compile and get the error. Okay. So చూడండి, cannot be applied to given types. Required a string. Found no arguments. So reason ఏంటిది? యాక్చువల్ అండ్ ఫార్ములా, ఇది మీకు తెలుసు కదండి ఈ కాన్సెప్ట్. యాక్చువల్ ఆర్గ్యుమెంట్, ఫార్ములా ఆర్గ్యుమెంట్, లిస్ట్ డిఫర్ ఇన్ లెంత్. సో ఇది ఇంకా కింద పెద్దగా ఇచ్చింది, బట్ ఓవరాల్ వి గాట్ వాట్ ఈస్ ఎర్రర్. సో లెట్స్ ట్రై టు ప్రింట్ హియర్. ఫస్ట్ మనం ఇక్కడ కార్ పెట్టుకుందాం, ఇక్కడ బైక్ పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ కాల్ ఉంది కదా sample class 2. Let's make a call for this from different objects. So get vehicle of final string type from object sample class object. Okay, sample class object తో కాల్ చేస్తున్నాం ఇక్కడ. సో let's delete this. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, sample class object, sample class 2 object. సో ఎవరెవరు దేంతో ఇనిషియలైజ్ అయినారో దాంతో ఆ వేరియబుల్ వాళ్ళకు రావాలి. ఇది మీకు క్లియర్ అండి సో ఫార్? ఎనీ డౌట్స్? సో బేసిక్ గా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఏది పంపిస్తున్నామో దాంతో ఆ ఫైనల్ కీవర్డ్ అనేది ఇనిషియలైజ్ అయిపోతుంది. ఆఫ్టర్ దాట్ ఇఫ్ యూ ట్రై టు మాడిఫై యూ విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఎందుకంటే ఇక్కడ ఫైనల్ చెప్పారు బాబు, యూ కెనాట్ మాడిఫై. సో జావా సి and let's try to compile static concept. So ఇది చూడండి, ఆబ్జెక్ట్ కార్ అని వచ్చింది, సెకండ్ నుంచి ఆబ్జెక్ట్ బైక్. సో ఇక్కడ we did not modify it. ఇక్కడ మనం మాడిఫై చేయలేదు, క్రియేట్ చేసేటప్పుడే చెప్పాము this is what my final word is. Okay, సో ఇప్పుడు సింపుల్ గా మీరేంటంటే in the homework you try to modify it and try to see what is the error that you are getting. Okay, so let's scroll to top. Static methods అనేది అర్థమైంది మనకు. Final keyword. So you try to play with those keywords after the class. Okay. So మనము ఇంకా మనం కన్స్ట్రక్టర్ డెప్త్ లో కూడా వెళ్ళాము. Constructor in depth, and then what we are learning, static blocks versus constructor. So this I have explained, right? Yes sir. Okay, instance method versus constructors. Okay, so instance methods అంటే మీకు తెలుసు కదండి ఇప్పుడు. Yes sir. కన్స్ట్రక్టర్ అంటే తెలుసు కదా. సో డిఫరెన్సెస్ నేను నోట్స్ లో రాశాను, యూ జస్ట్ రెఫర్ టు ఇట్. దాంట్లో మీకు ఏమైనా డౌట్ ఉంది అనుకోండి, యూ ఆస్క్ మీ అగైన్. ఓకే, సో ఇక్కడ వాట్ ఐ వుడ్ రికమెండ్ ఇస్, మీకు డిఫరెన్స్ అర్థమైంది, మీకు కాన్సెప్ట్ అర్థమైంది, ట్రై టు ప్లే విత్ ఇట్. వేరే లాజిక్స్ అప్లై చేయండి. అదే ఇది అది చేయదా అని ట్రై చేసి రేపు నన్ను అడగండి రాకపోతే. ఓకే ఓకే, అండ్ దెన్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్ ఇస్ డన్. కన్స్ట్రక్టర్ చైనింగ్. సో కన్స్ట్రక్టర్ చైనింగ్ మనము ఇక్కడ నుంచి రేపు స్టార్ట్ చేద్దాం. సో ఇది బేసిక్ గా పేజ్ నెంబర్ 15 లో ఉంది. సో టుమారో వి ఆర్ గోయింగ్ టు కంటిన్యూ. టుమారో ఏం క్లాస్? ఓకే, సో టుమారో వాట్ వి ఆర్ గోయింగ్ టు డూ ఇస్ కన్స్ట్రక్టర్ చైనింగ్, కాపీ కన్స్ట్రక్టర్. ఓకే, సో ఇక్కడ నేను మీకు ఏం చెప్తా అంటే, మీరు ఆ నోట్స్ లో పేజ్ నెంబర్ 15 చూడండి. ఆ పేజ్ నెంబర్ 15 లో కన్స్ట్రక్టర్ చైనింగ్ నుంచి వి విల్ కంటిన్యూ. సో దట్ యూ కెన్ రెఫర్. Okay sir. And I will share this program in a minute. Okay sir. Sure. Thank you. You can drop off. Thank you. Okay.